అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, రేపు దేశవ్యాప్తంగా బంద్, ఇవన్నీ మూసివేత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక జూలై 9 బుధవారం బంద్కు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవు ఉంటుందా? ఆర్టీసీ స్కూలు బస్సులు నడుస్తాయా? బ్యాంకుల సంగతి ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ మనం తెలుసుకుందాము. కేంద్ర ప్రభుత్వం తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై వివిధ రంగాలకు చెందిన కార్మికులు గుర్రుగా ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ సర్కారు ప్రైవేటీకరిస్తూ ఉద్యోగులు కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని కార్మిక సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అలాగే కార్మిక సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు జూలై 9వ తారీఖున బుధవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. ఈ భారత్ బంద్లో 10 కార్మిక సంఘాలు పాల్గొననున్నాయి. బ్యాంకింగ్తో పాటు బీమా, తపాలా, బొగ్గు గనులు, జాతీయ రహదారులు, నిర్మాణ రంగాలకు చెందిన కార్మికులు ఈ బంద్లో పాల్గొంటాయని ప్రకటించాయి. ఇక దేశవ్యాప్తంగా ప్రైవేటు రంగాల్లో పనిచేసే కార్మికులు, రైతులు కూడా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ కోరుతున్నాయి. ఇక భారత్ బంద్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే విద్యాసంస్థలు మూతపడే అవకాశాలున్నాయి. అయితే ఇది అధికారిక సెలవు కాదు, కానీ కార్మిక సంఘాలు ఆందోళనలో భాగంగా స్కూళ్లను మూయించవచ్చు. అలాగే ఆర్టీసీ బస్సులను కూడా అడ్డుకునే అవకాశాలైతే ఉన్నాయి. దీంతో నిత్యం స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడతారు. కాబట్టి కొన్ని విద్యా సంస్థలు ముందుగానే సెలవు ప్రకటించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక భారత బంద్లో దాదాపు 25 కోట్ల మంది పాల్గొంటారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అంటే ఈ బంద్ ఆషామాషిగా కాదు, ఉధృతంగానే సాగనుంది. కార్మికులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టనున్నారు. కాబట్టి స్కూళ్లు, కాలేజీ బస్సులు కూడా నడపడం కష్టమే. ప్రైవేటు వాహనాలను కూడా అడ్డుకునే అవకాశాలున్నాయి. కాబట్టి విద్యార్థులకు స్కూలు ఉన్నా వెళ్లటం కష్టమవుతుంది. అయితే బుధవారం భారత్ బంద్ నేపథ్యంలో స్కూళ్ల నిర్వహణ కష్టమని భావిస్తే విద్యాశాఖ అధికారులు, స్కూలు యాజమాన్యాలు సెలవులపై నిర్ణయం తీసుకుంటాయి. మీడియా ద్వారా లేదా స్వయంగా పిల్లల పేరెంట్స్కు సమాచారం ఇస్తారు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు అధికారిక నిర్ణయాలను మాత్రమే నమ్మాలి. సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దు. ఇక భారత్ బంద్లో బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు కూడా మూతపడే అవకాశాలున్నాయి. అయితే ఈ బంద్లో ఏ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొంటారో ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఏ బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయో తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం, అన్ని బ్యాంకింగ్ సేవలకు రేపు అంతరాయం ఏర్పడుతోంది. ఇక ఉద్యోగులు, బంద్లో పాల్గొనే బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు రేపు భారత్ బంద్లో పాల్గొంటున్నారు. ఇక విధులను బహిష్కరించి ఈ బంద్కు మద్దతుగా రోడ్డెక్కనున్నారు. ఇలా తపాలా, ఇన్సూరెన్స్ విభాగాలకు చెందిన ఉద్యోగులు కూడా బంద్కు మద్దతు ప్రకటించారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ సేవలు నిలిచిపోయే అవకాశాలున్నాయి. అలాగే మైనింగు, నిర్మాణ రంగ సేవలు కూడా నిలిచిపోనున్నాయి. ఇక జూలై 9వ తారీఖున అంటే రేపు భారత్ బంద్కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు కొన్ని డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. ఇక కార్మికుల హక్కుల కోసం పోరాడే ట్రేడ్ యూనియన్స్ని బలహీనపరిచేలా తీసుకొస్తున్న కొత్త లేబర్ కోడ్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని, నష్టాల్లో నడిచే సంస్థలకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. కార్మికులకు పని గంటలు పెంచకూడదని, వారి హక్కులను కాపాడాలని కార్మిక సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను ప్రోత్సహించకుండా శాశ్వత పద్ధతిలో నియామకాలు చేపట్టాలని సూచిస్తున్నాయి. 10 సంవత్సరాలు వార్షిక కార్మిక సదస్సు నిర్వహించటం లేదని, వెంటనే దాన్ని ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.